Hello guys, welcome to the review of the Bhairava Anthem from Kalki 2008-98 AD మూవీ. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క షోప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకా భైరవ యాంథమ్ గురించి చెప్పాలంటే సాంగ్ అయితే బాగుంది. అంటే బేసిక్గా ఈ పాటని ఎక్కువగా హిందీ ఆడియన్స్ని బేస్ చేసుకొని రాసినట్టుగా కానీ లేదంటే తీసినట్టుగా కానీ అనిపించింది నాకైతే. బట్ లాస్ట్లో ప్రభాస్ గారి లుంగీ షాట్ ఏదైతే ఉందో అది మాత్రం ప్యూర్ పక్కా తెలుగు వాళ్ళ కోసమే, అదైతే క్లియర్ తెలిసిపోతుంది. సో విజువల్ పరంగా చూసుకున్నట్టయితే ఆల్ ఓవర్ ఇండియా ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా డెఫినెట్గా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే స్వాగ్ మూమెంట్స్ చాలా ఉన్నాయన్నమాట ఈ పాటలో. అండ్ సీరియస్లీ చెప్తున్నా, ప్రభాస్ గారి లుక్స్ అయితే మాత్రం అసలు కిల్లర్ లుక్స్ అని చెప్పొచ్చు. అసలు టూ కూడా ఉంటున్నాయి ఈ సినిమాలో ఎక్కడ చూసినా కూడా. అంటే బేసిక్గా ప్రభాస్ గారి ఫ్యాన్స్కి సలార్ సినిమాలోనే ప్రభాస్ గారికి సంబంధించి మంచి లుక్స్ వచ్చాయి అని అనుకుంటుంటే ఈ సినిమాలో అంతకంటే ది బెస్ట్ ఎవర్ లుక్స్ వస్తున్నాయి. అసలు ఒకప్పటి కాలం నాటి ప్రభాస్ గారిని ఇంకా అప్డేటెడ్ వెర్షన్లో, ఇంకా అప్గ్రేడెడ్ వెర్షన్లో చూస్తే ఎలా ఉంటుంది. సో అలా ఉందన్నమాట ఈ వీడియోలో ఉన్న మొత్తం లుక్స్ అన్నీ కూడా. అసలు ఆయన ఇంట్రడక్షన్ టైంలో నడిచి వస్తున్నప్పుడు ఆ షార్ట్స్ కానీ లేదంటే తర్వాత లుక్స్ కానీ మొత్తం అన్నీ కూడా, ఆ పాగాతో ఉన్న లుక్స్ కానీ మొత్తం అన్నీ కూడా టూ కూడా ఉంటున్నాయి. సో నాకేమనిపించింది అంటే బేసిక్గా ఈ సినిమా రిజల్ట్ ఏదైనా కానివ్వండి, అంటే హిట్ అవనివ్వండి, లేదంటే డబుల్ హిట్ అవనివ్వండి, అంటే బ్లాక్ బాస్టర్ అవనివ్వండి, లేదంటే ఇండస్ట్రీ హిట్ అవనివ్వండి, అంటే ఈ నాలుగిట్లోనే ఉంటుంది అనిపిస్తుంది నాకు తెలిసి. అంతకంటే తక్కువలో దీని రిజల్ట్ అయితే ఉండకపోవచ్చు అనిపిస్తుంది నాకైతే సినిమా కంటెంట్స్ అన్ని చూసిన తర్వాత. బట్ ఈ నాలుగిట్లో ఏదైనా అవనివ్వండి, ఫ్యాన్స్కి వీటికంటే కూడా ప్రభాస్ గారి లుక్సే ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి అనిపిస్తోంది నాకైతే ఈ సినిమా చూసిన తర్వాత. ఎందుకంటే అంత బాగుంటున్నాయి లుక్స్, చాలా అంటే చాలా బాగుంటున్నాయి ఈ సినిమాలో ప్రభాస్ గారి లుక్స్. మనం టీజర్లో కూడా చాలా చోట్ల చూసాం, మొత్తం అన్నింటిలోని కూడా టూ కూడా ఉన్నాయని చెప్పొచ్చు మొత్తం అన్నీ కూడా. సో డెఫినెట్గా చాలా బాగుండబోతుంది అనిపిస్తుంది. బట్ పాట అయితే చెప్తున్నాను కదా, పాటలో ఉన్న తెలుగు లిరిక్స్ అయినా కూడా నేను 2 సార్లు విన్నాను. అంటే తెలుగు హిందీ రెండు విన్నాను. నాకు రెండు ఒకలాగే అనిపించాయి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు బేసిక్గా మనం కొన్ని పాటలు విన్నప్పుడు ఒక పాట తెలుగులో బాగుంది, హిందీలో బాగాలేదనిపిస్తుంది. ఒక పాట తెలుగులో కంటే హిందీలో బెటర్గా ఉందనిపిస్తుంటుంది. ఈ పాట అలా కాదు, తెలుగులోని పర్లేదు బాగానే ఉందనే ఫీలింగ్ వచ్చింది, హిందీలో కూడా పర్లేదు బాగానే ఉందనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే రెండిట్లోని కూడా మధ్యలో పంజాబీ లిరిక్స్ సేమ్ కదా. సో దిల్జీత్ ఏవైతే పాడాడో అవి రెండిట్లోని సేమ్ కాబట్టి తెలుగు లిరిక్స్ హిందీ లిరిక్స్ మారే కదా. ఆ రెండు లిరిక్స్ మనం పర్లేదు అన్నట్టే అనిపించాయి రెండు కూడా. సో బట్ సాంగ్ అయితే మాత్రం మ్యాక్సిమం హిందీ ఆడియన్స్ కోసం రాసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే ఆ ట్యూన్ ఏదైతే ఉందో అది మన తెలుగు పాటలకు అంతగా నప్పే కైండ్ ఆఫ్ ట్యూన్ అయితే కాదు. బట్ ఇది విజువల్గా అయితే మాత్రం చాలా బాగుంది. మరి దీన్ని ఎక్కడ వాడతారు? బేసిక్గా యానిమల్ సినిమాలో కూడా మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే దాంట్లో కూడా ఈ కైండ్ ఆఫ్ పాటలు అయితే ఉన్నాయి. సో ఆ పాటలను ఎక్కడ వాడారు? ఒకటి ఇంటర్వెల్ దగ్గర వాడటం జరిగింది, ఇంకొకటి క్లైమాక్స్ దగ్గర వాడటం జరిగింది. క్లైమాక్స్ దగ్గర వాడింది ఇలాంటి పాట కాదు, ఇంటర్వెల్ దగ్గర వాడిందే ఇలాంటి పాట. అంటే పంజాబీ సాంగ్ కైండ్ ఆఫ్ పాట ఇంటర్వెల్ దగ్గర వాడటం జరిగింది. క్లైమాక్స్లో ఏంటంటే బదులా అని ఒకటి వస్తుంది కదా, అది వాడటం జరిగింది. మళ్ళీ నేను పాడలేండి, పాడితే అదో రకంగా ఉంటుంది, అది వద్దు. సో ఎందుకు వచ్చింది అయితే, సో అది వాడటం జరిగింది కదా. సో మేబీ ఈ పాటని కూడా అలాంటి ఏదైనా ఒక సీక్వెన్స్ దగ్గర వాడతారా, లేదంటే ఏదైనా ఎలివేషన్ దగ్గర వాడతారా, లేదంటే క్లైమాక్స్లో వాడతారా? అంటే సినిమా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో పాటలు వస్తుంటాయి కదా, కళ్యాణి వచ్చా వచ్చా అని వస్తుంటాయి కదా, అట్లాగే మేబీ ఈ పాట వస్తుందా అంటే ఆ పాటలాగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయట్లేండి. జస్ట్ చాలా బెటర్గా ఉంది, ఇది చెప్తున్నాను నేను, నార్మల్గా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను అంతే. సో అలాగేమైనా వచ్చే ఛాన్స్ ఉందా? ప్రస్తుతానికైతే క్లారిటీ అయితే లేదు. బట్ ఈ పాట అయితే మాత్రం డెఫినెట్గా హిందీ సైడ్ చాలా బాగా పాపులర్ అవుతుంది. దిల్జీత్ చాలా పాపులర్ పర్సన్, మన దగ్గర అంతగా రీచ్ లేకపోయినప్పటికీ కూడా తనకి హిందీ సైడ్ పంజాబీ సైడ్ చాలా మంచి పాపులారిటీ అయితే ఉంది. సో డెఫినెట్గా ప్రభాస్ గారి మార్కెట్ అండ్ దిల్జీత్ మార్కెట్ కలిపి ఈ పాటని చాలా బాగా పుష్ చేస్తాయి పీపుల్లోకి, అదైతే క్లియర్గా తెలుస్తోంది. అండ్ పాట కూడా మంచి రీచే వస్తుంది. బట్ ఇంకా మరి మిగతా లాంగ్వేజెస్లో ఎలా ఉంటుంది ఏంటనేది చూడాల్సి ఉంటుంది అనమాట. సో అది సిచ్యువేషన్. నాకైతే పాట బాగానే అనిపించింది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇంకా ట్రైలర్ ఇచ్చిన హై ఇంకా పోలేదు. సో దానివల్ల ఏంటంటే
ఈ పాట లిరిక్స్ కొంచెం అటు ఇటుగా అనిపించినా కూడా అంటే లిరిక్స్ బాగానే ఉన్నాయి. ఆ ట్యూన్ చెప్తున్నా నేను. ఆ ట్యూన్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా ఓకేలే బానే ఉందిలే అనే కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది. ఎందుకంటే ఆ ట్రైలర్ ఇచ్చిన హై అలాంటిదనమాట. బట్ ఎనీహౌ లుక్స్ అయితే మాత్రం టూ గుడ్ అండ్ ప్రభాస్ గారి స్వాగ్ మూవ్‌మెంట్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ లాస్ట్‌లో ఆ లుంగీ షాట్ ఇంకా హైలైట్ అని చెప్పొచ్చు. బేసిక్‌గా దాన్ని చూడగానే ఫేస్‌లో ఆటోమేటిక్‌గా స్మైల్ వచ్చేసిందనమాట. సో, అంత బా అనిపించింది ఆ లాస్ట్ షాట్. సో, నాకైతే చాలా బా అనిపించినియి విజువల్స్ అన్నీ గూడా. అండ్ లిరిక్స్ పరంగా తెలుగు సాంగ్ అంటే లిరిక్స్ అండ్ ట్యూన్ పరంగా తెలుగు సాంగ్ అండ్ హిందీ సాంగ్ 2 గూడా ఓకే. పర్లేదు బానే ఉన్నాయి అన్నట్టయితే అనిపించింది. మరి మీకెలా అనిపించింది ఈ పాట? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దాట్స్ ఇట్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైథర్. మీ అకౌంట్ వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బై. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బై. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్‌ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్‌లో రైట్ నాలెడ్జ్‌తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించొచ్చు. అయితే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్‌స్టాక్స్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి గనుక మీరు అప్‌స్టాక్స్‌లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్‌స్టాక్స్‌లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్‌ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్‌లో రైట్ నాలెడ్జ్‌తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించొచ్చు. అయితే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్‌స్టాక్స్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి గనుక మీరు అప్‌స్టాక్స్‌లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్‌స్టాక్స్‌లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్‌ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్‌లో రైట్ నాలెడ్జ్‌తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించొచ్చు. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి. బట్ ఏంజిల్ వన్ ఈస్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్‌లో ఏంజిల్ వన్ యొక్క లింక్‌ని అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్‌లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.